హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది బనానా కేక్. ఇలా పండిన బనానాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు కర్డ్ని కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా షుగర్, మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా మెజర్మెంట్స్లో యాడ్ చేస్తున్నాను. ఇదే ప్రాసెస్ని మరియు ఇదే కొలతల్ని మీరు కూడా ఫాలో అవుతే పర్ఫెక్ట్గా నేను చెప్పిన విధంగా బనానా ప్యూరీ రెడీ అవుతుంది. చూసారా, ఇక్కడ రెడీ అయిన ప్యూరీలో నేను చూపిస్తున్న కొలతల్లో బేకింగ్ సోడా మరియు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బనానా ప్యూరీలో మైదాని కానీ లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారండి. ఇదే కేక్ ప్రాసెసింగ్ మేకింగ్ని వీట్ ఫ్లోర్తో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల పాటు కంటిన్యూస్గా స్టిర్ చేస్తే మీకు కూడా ఇలా లమ్స్ లేకుండా బనానా ప్యూరీ పర్ఫెక్ట్గా తయారవుతుంది. తయారైన ప్యూరీలో టేస్ట్కి సరిపడా డార్క్ చాకో చిప్స్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. సో దట్ తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా తగులుతూ ఉంటాయని. పిల్లలు కూడా ఇలా కనిపిస్తే చాలా ఇష్టపడి మనం సర్వ్ చేసిన బనానా కేక్ని పూర్తిగా లాగించేస్తారండి. తర్వాత మందంగా ఉన్న కడాయిలో తయారు చేసిన బనానా ప్యూరీని పూర్తిగా కొద్దిగా ఆయిల్ని వేసి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్టవ్ పైన ఉంచి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మినిమం 40 to 50 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా, సాఫ్ట్గా, ప్లఫీగా బనానా కేక్ తయారవుతుందండి. ఇంట్లోనే ఎటువంటి బేకరీస్కు మనం వెళ్ళాల్సిన అవసరం అస్సలే లేదు. ఇలా మనం ఇంట్లోనే రుచికరంగా ట్రై చేస్తే మనకు కూడా తృప్తిగా ఉంటుంది మరియు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నచ్చిందా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను. మన ఛానల్లో ప్రసాదం రెసిపీస్, పచ్చడి రెసిపీస్, స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. వాటిని కూడా ట్రై చేయండి.